హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్ నేర్చుకోబోతున్నాం. ఆ టాపిక్ పేరు ఏంటంటే నేషనల్ పార్క్స్ ఆర్ వైల్డ్ లైఫ్ శాంచురీస్ అనమాట. అంటే జాతీయ పార్కులు లేదా వన్యమృగ సంరక్షణ కేంద్రాలు అనే టాపిక్ మనం చూస్తున్నామండి. ఈ టాపిక్ అయితే ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్, మీకు తెలుసు కదా. ఎందుకంటే మనకి ఎగ్జామ్స్లో ఎక్కువగా ఈ టాపిక్ నుంచి మనకి బిట్స్ వస్తూ ఉంటాయి. సో అందువల్ల జాగ్రత్తగా ఈ టాపిక్ని మనం చూద్దాం. ఈ టాపిక్లో మనం ఏ రాష్ట్రంలో ఏ పార్క్స్ లేదా వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఉన్నాయి అనేటువంటిది చూద్దాం. ఆ స్టేట్స్ని అవి జ్ఞాపకం పెట్టుకుంటే మనకి జనరల్ స్టాండర్డ్ ఆర్ స్టాండర్డ్ జీకే ఆర్ జనరల్ స్టడీస్లో భాగంగా, జనరల్ నాలెడ్జ్లో భాగంగా మనకి ఈ జాగ్రఫీలో ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అనేటువంటి టాపిక్ నుంచి తప్పకుండా బిట్స్ అనేవి వస్తూ ఉంటాయి సాధారణంగా. అవి గ్రూప్స్ కానివ్వండి, టీచర్స్ రిక్రూట్మెంట్ కానివ్వండి, పోలీస్ రిక్రూట్మెంట్ కానివ్వండి, లేదంటే మరి ఇతరమైన ఎగ్జామ్స్లో అయినా, గవర్నమెంట్ ఎగ్జామ్స్ వేటికైనా తప్పకుండా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి జాగ్రఫీలో తప్పకుండా ఇది వన్ ఆఫ్ ద టాపిక్. కాబట్టి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్ నుంచి రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. కాబట్టి ఆ ఛానల్ నుంచి మన అలర్ట్స్ రావాలి అంటే మన వీడియోస్ ఎప్పుడైతే అప్లోడ్ చేస్తామో తప్పకుండా మీకు ఈ వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోస్కి రిలేటెడ్గా ఉన్న వీడియోస్ యొక్క లింక్స్ అనేటువంటివి డిస్క్రిప్షన్లో మేము పెడతాము. అవి కూడా మీరు చూస్తే అన్నీ మనకు కావాల్సిన అన్ని వీడియోస్ ఒకే చోట మనకు దొరికితే అవి మనం రిఫర్ చేసుకోవడానికి బాగుంటుంది. సో లెట్స్ స్టార్ట్ టుడేస్ టాపిక్. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మనం ఇప్పుడు డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఆర్ నేషనల్ పార్క్స్. మరి ఇందులో మనం గమనిస్తే ఒక్కొక్క స్టేట్ గురించి చూసుకుంటూ వెళ్దామండి. ముందు జమ్మూ కాశ్మీర్. ఈ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉన్నటువంటి వైల్డ్ లైఫ్ శాంచురీ ఏంటంటే డచీగామ్ అనేటువంటి వైల్డ్ లైఫ్ శాంచురీ ఉంది. ఇది హంగుల్ అనే దుప్పిని అక్కడ సంరక్షిస్తూ ఉంటారు. అలాగే సలీం అలీ నేషనల్ పార్క్ అనేటువంటిది జమ్మూ కాశ్మీర్లో ఉంది. కిస్టావార్ హేమిస్ నేషనల్ పార్క్ 4400 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంలో హెమిస్ నేషనల్ పార్క్ అనేటువంటిది ఉంది. అలాగే ఇది జాతీయ పార్కులలో, నేషనల్ పార్కులో అతి పెద్దది ఏంటంటే హెమిస్ నేషనల్ పార్క్. ఏ రాష్ట్రంలో ఉంది అంటే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉంది. దాని యొక్క విస్తీర్ణం ఎంత అంటే 4400 చదరపు కిలోమీటర్లు. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మరి నెక్స్ట్ స్టేట్ ఏంటంటే హిమాచల్ ప్రదేశ్. ఈ హిమాచల్ ప్రదేశ్ స్టేట్లో ఉన్నటువంటి శాంచురీస్ లేదా పార్కులు ఏంటి చూద్దాం. గ్రేట్ హిమాలయ అనేటువంటిది, పిన్ లోయ, చికారీ లోయ, రేణుక, రోహుల మంచు చిరుతలు ఏవైతే ఉన్నాయో వాటిని సంరక్షించేటువంటి వన్యమృగ క్షేత్రం ఏంటి అంటే రోహుల అనేటువంటిది అక్కడ. ఓకే, ఏ స్టేట్లో ఉంటుందంటే హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది అనమాట. నెక్స్ట్ స్టేట్ ఏంటి ఉత్తరాఖండ్. ఈ ఉత్తరాఖండ్ స్టేట్లో రాజాజీ అనేటువంటి శాంక్చురీ ఉంది. నందాదేవి, గంగోత్రి, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, ఈ 4 కూడా మనకి అక్కడ పార్క్స్ కనిపిస్తాయి. అలాగే వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ కనిపిస్తాయి అన్నమాట. నెక్స్ట్ స్టేట్ వచ్చి ఉత్తరప్రదేశ్. ఈ ఉత్తరప్రదేశ్ స్టేట్లో మనకి చంద్రప్రభ అనేటువంటి మనకి చంద్రప్రభ అనేటువంటి శాంక్చురీ ఉంది. దుధ్వా శాంక్చురీ ఉంది. అలాగే గోవింద్ పశు విహార్ అనేటువంటి శాంక్చురీస్ అనేటువంటివి మనకి ఉత్తరప్రదేశ్లో కనిపిస్తాయి. నెక్స్ట్ బీహార్ స్టేట్. ఈ బీహార్ స్టేట్లో ఉన్నటువంటి శాంక్చురీస్ ఏంటంటే గౌతమ బుద్ధ, అలాగే వాల్మీకి, అలాగే డాట్మా, ఈ 3 కూడా మనకి కనిపిస్తాయి అన్నమాట. నెక్స్ట్ జార్ఖండ్ స్టేట్లో ఉన్నటువంటి శాంక్చురీస్ చూసినట్లయితే ఈ జార్ఖండ్ స్టేట్లో మనకి అవుట్లా అనేటువంటి బెట్లా అనేటువంటి శాంక్చురీ, అలాగే హజారీబాగ్ అనేటువంటి శాంక్చురీ, పలామావు అనేటువంటి శాంక్చురీ, 3 శాంక్చురీస్ మనకి ఈ జార్ఖండ్ స్టేట్లో మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. తర్వాత వెస్ట్ బెంగాల్ స్టేట్లో జల్దాపార ఖడ్గమృగాలకి ప్రత్యేకత అండర్లైన్ చేసుకుని జ్ఞాపకంగా ఫాలో అవ్వండి. పద్మజానాయుడు హిమాలయన్ జూలాజికల్ పార్క్, ఎర్ర పాండాలు అనేటువంటివి మనకి ఈ పద్మజానాయుడు హిమాలయన్ జూలాజికల్ పార్క్ పశ్చిమ బెంగాల్లో కనిపిస్తాయి. అలాగే నిమోరా అనేటువంటి స్త్రీలో ఈ పెద్ద పుళ్ళు కనిపిస్తాయి. సింగలేల
మహానంద, సజ్నా కాళీదేవి ఇవన్నీ కూడా వెస్ట్ బెంగాల్ స్టేట్లో ఉన్నటువంటి శాంచురీస్ అలాగే పార్క్స్. నెక్స్ట్ కర్ణాటక. ఈ కర్ణాటక రాష్ట్రంలో మనకి సరస్వతి లోయ, నాగరహోల్, రంగన్తిట్టు, బన్నార్ఘట్ట, సీతాకోక చిలుకలు ఫేమస్ బన్నార్ఘట్ట, బాందీపూర్, కుద్రేముఖ్ ఇవన్నీ కూడా పశ్చిమ కర్ణాటకలో మనకి కనిపించేటువంటి శాంచురీస్, పార్క్స్. నెక్స్ట్ కేరళ. ఈ కేరళలో ఎరవిళం, ఎరవికుళం, రాజమలై అనేటువంటి శాంచురీ ఉంటుంది. పెరియార్ అనేటువంటి శాంచురీ మనందరూ తెలుసు. సింహం తోక కలిగిన జంతువులు కుంతి పూజా నది పక్కన నివసిస్తూ ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా వీటికి ఇంపార్టెంట్. అలాగే మతికోతర్ షోలా అనేటువంటి శాంచురీ ఉంది. అన్నామలై అనేటువంటి శాంచురీ ఉంది. ఈ అన్నామలై శాంచురీకి ఇప్పుడు ఇందిరాగాంధీ వైల్డ్ లైఫ్ శాంచురీ అనే పేరు ఉందన్నమాట. నెక్స్ట్ గోవా చూస్తే, గోవాలో మనకి భగవాన్ మహావీర్ అనేటువంటి శాంచురీ, ముల్లేం శాంచురీ, సలీమాలి పక్షి సంరక్షణ కేంద్రం అనే శాంచురీలు మనకి కనిపిస్తాయి. నెక్స్ట్ మహారాష్ట్ర స్టేట్. మహారాష్ట్ర స్టేట్లో బోరివిల్లి అరిచే జింకలు పెట్టబడ్డాయి. బోరివిల్లి అనే ప్రాంతంలో అరిచే జింకలు సంరక్షించబడుతూ ఉన్నాయి. దీనినే ఇప్పుడు ప్రస్తుతం సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ అని పిలుస్తున్నారు అనమాట. నెక్స్ట్ చందోలి అనేటువంటి పార్క్ ఉంది. అలాగే నవగావ్ అనేటువంటి పార్క్ ఉంది. అలాగే గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ శాంక్చురీ అనేటువంటిది కూడా మనకి మహారాష్ట్రలోనే కనిపిస్తూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చి గుజరాత్ స్టేట్లో. గుజరాత్ స్టేట్లో మనకి ససన్ గిరి అనేటువంటి శాంక్చురీలో ఆసియా సింహాలు అనేటువంటివి కాపాడబడుతూ ఉంటున్నాయి. అలాగే చైల్డ్ యాస్ పార్క్ అనేటువంటి ప్రాంతంలో కన్సర్గాడిదలు చూడబడుతున్నాయి. అలాగే వేల్ పదర్ నల్ల జాతులు సంరక్షించబడుతున్నాయి. అలాగే గిర్ నేషనల్ పార్క్ అనేటువంటిది గుజరాత్లో ఉంది. వన్స్దా అనేటువంటి శాంక్చురీ ఉంది. రత్నమహల్ అనేటువంటి శాంక్చురీ ఉందన్నమాట. నెక్స్ట్ రాజస్థాన్ స్టేట్లో ఉన్నటువంటి శాంక్చురీ చూసినట్లయితే క్యూయోల్ దేవ్ఘన లేదా భరత్పూర్, ఇది సైబీరియన్ కొంగలకు ప్రసిద్ధి. చాలా ఇంపార్టెంట్, మీరు అండర్లైన్ చేసుకుని రాసుకోండి. అలాగే డెజర్ట్, రాజస్థాన్లో డెజర్ట్ ఉంది. అలాగే తల్ శాంఫార్ అనేటువంటి ప్రాంతాల్లో మనకి ఈ శాంక్చురీస్ అవి ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చి పంజాబ్ రాష్ట్రంలో భూపేందర్, గోవింద్ సాగర్, అబోహర్ ఈ 3 శాంక్చురీస్ ఉన్నాయి. హర్యానా స్టేట్లో మనకి ఏమున్నాయంటే సుల్తాన్పూర్, ఖలేసార్ ఈ 2 మనకి కనిపిస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఈ మధ్యప్రదేశ్ స్టేట్లో చంబల్, దీన్నే ఘరియల్ మొసళ్ళు అంటాం. ఈ ఘరియల్ మొసళ్ళకి ప్రసిద్ధి చంబల్ అనేటువంటి శాంక్చురీ. అలాగే కన్హా అనేటువంటి శాంక్చురీ ఉంది. ఇది బెట్వా నది ఈ పార్క్ మధ్యలోంచి ప్రవహిస్తూ ఉంటుంది అనమాట. చాలా ఇంపార్టెంట్. కన్హా పార్క్ శాంక్చురీ నుంచి మధ్యలోంచి ప్రవహించేటువంటి నది ఏది అని అడిగితే బెట్వా నది అనమాట. అలాగే శివపురి, మాధవ్, మండలా ప్లాంట్ ఫాసిల్స్ పార్క్ అనమాట. అవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ సిక్కిం స్టేట్లో మనకు ఉన్నటువంటి పార్కులు చూస్తే కాంగ్ చాంద్ దైదా అనేటువంటి వైల్డ్ లైఫ్ శాంక్చురీ కనిపిస్తుంది. ఇందులో మంచు చిరుతలు అనేటువంటివి సంరక్షించబడుతున్నాయి అనమాట. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ స్టేట్లో నామ్థప అనేటువంటి శాంక్చురీ, మౌలింగ్ అనే శాంక్చురీ, వారంగ్ అనే శాంక్చురీ మనకి కనబడతాయి అన్నమాట. అస్సాం రాష్ట్రంలో మనకి కాజీరంగా అనేటువంటిది, దీన్ని 1905 సంవత్సరంలో లార్డ్ కర్జన్ గారు ఏర్పాటు చేశాడు. ఇది ఇక్కడ ఏం సంరక్షించబడుతున్నాయంటే రైనోస్, వీటిని ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు అంటారు. ఈ రైనోస్ అనేటువంటి వాటిని సంరక్షించడం జరుగుతుంది. అలాగే అస్సాంలోని గరంపాని, సొనాయి రూపాయి, అలాగే దిబ్రూ సైకోవా అనేటువంటి శాంక్చురీస్ కూడా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఈ మేఘాలయ స్టేట్లో మనకి చూస్తే మేఘాలయ స్టేట్లో బలపాక్రమ, అలాగే నోక్రిక్ అనేటువంటి శాంక్చురీస్ కనబడతాయి. అలాగే నెక్స్ట్ ఈ నాగాలాండ్ స్టేట్లో మనకి ఇమ్టాంకి అనేటువంటి పార్క్ మనకు కనిపిస్తుంది శాంక్చురీ. మణిపూర్ స్టేట్లో మనకి సిరోహి అనేటువంటి ప్రాంతం, నాకుమ్ అనేటువంటి శాంక్చురీ, అలాగే కైబుల్ లంజావో అనేటువంటి శాంక్చురీ మనకి కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చి మిజోరాం రాష్ట్రంలో మనకి ముర్లేన్ అనే శాంక్చురీ, ఫాన్ గూఫీ బ్లూ మౌంటైన్ అనే శాంక్చురీ మనకి కనిపిస్తాయి అన్నమాట. నెక్స్ట్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. ఈ అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో మహాత్మా గాంధీ శాంక్చురీ, గులాతియా శాంక్చురీ, రాణి ఝాన్సీ శాంక్చురీ, గ్రేట్ నికోబార్ శాంక్చురీ,
మౌంట్ హురియత్ శాంచురీ అనేటువంటివే కాకుండా సౌత్ బటన్ అనేటువంటి శాంచురీలో ఈ పార్కులో మనకి మన దేశంలో ఉన్న అన్ని పార్కుల కంటే చిన్న పార్క్ ఏది అంటే సౌత్ బటన్ అనేటువంటి పార్కు. దీని యొక్క విస్తీర్ణం కేవలం 0.03 కిలోమీటర్స్, అంటే 300 మీటర్లు మాత్రమే. 300 మీటర్లు మాత్రమే ఇది సౌత్ బటన్ అనేటువంటి దేశంలోనే చిన్న పార్కు. అలాగే శాడిల్ పీక్ అనేటువంటి శాంచురీ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఒరిస్సా స్టేట్. ఈ ఒరిస్సా స్టేట్లో నందన్ కానన్ తెల్ల పులులు సంరక్షించబడేటువంటి శాంచురీ. అలాగే ఉషాకోతి అనేటువంటిది. తర్వాత బిత్తిరి కానిక అనేటువంటి శాంచురీ. ఇది రాకాసి ఉప్పునీటి మొసళ్ళు అనేటువంటివి ఇక్కడ సంరక్షించబడుతూ ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఛత్తీస్గఢ్ అనేటువంటి స్టేట్లో చూస్తే కన్నర్ ఘాటి అనేటువంటి శాంచురీ మనకు కనబడుతుంది. అలాగే తమిళనాడు స్టేట్లో చూసినట్లయితే గిండి, మధుమలై, రోకా అనేటువంటి శాంచురీలో పాములు అనేటువంటివి సంరక్షించబడుతున్నాయి అన్నమాట. అలాగే ఇదే తమిళనాడులో మనకి ఇందిరాగాంధీ హై ఆల్టిట్యూడ్ పార్క్ అనేటువంటిది కూడా ఉంది. దీనిని టాప్ స్లిప్ పార్క్ అని కూడా పిలుస్తారు అన్నమాట. నెక్స్ట్ ఏంటండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీ వెంకటేశ్వర శాంచురీ, అలాగే శ్రీ రాజీవ్ గాంధీ శాంచురీ అనేటువంటివి ఉన్నాయన్నమాట. నెక్స్ట్ తెలంగాణ స్టేట్లో కాసు బ్రహ్మానందరెడ్డి, అలాగే కవ్వాల్ అనేటువంటి శాంచురీ, మృగవని అనేటువంటి శాంచురీ, ఏటూరు నాగారం శాంచురీ, మహావీర్ హరిణి వనస్థలి అనేటువంటి శాంచురీ, పోచారం అనేటువంటి శాంచురీ, పాకాల అనేటువంటి శాంచురీ అండ్ మంజీరా అనేటువంటి శాంచురీలు మనకి ఈ తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ టాపిక్ ఏదైతే ఉందో మనకి జాతీయ పార్కులు లేదా వన్యమృగ సంరక్షణ కేంద్రాలు అనేటువంటి టాపిక్ తప్పకుండా చాలా ఇంపార్టెంట్. ఈ వీడియోని మీరు జాగ్రత్తగా పాజ్ పెట్టుకొని జాగ్రత్తగా దీన్ని మీరు ముఖ్యమైన పాయింట్స్ మీరు నోట్ చేసుకొని మీరు ఉపయోగించుకోండి. తప్పకుండా ఇవి ఏ స్టేట్లో ఏ పార్క్ ఉందని ఇందులో మనం చాలా చూసాం. పెద్దవి, చిన్నవి, పెద్ద పార్కులు, చిన్న పార్కులు, ఏ శాంక్చురీలో ఏ వైల్డ్ యానిమల్స్ అనేటువంటి ప్రొటెక్ట్ చేయబడుతున్నాయి అనేటువంటి టాపిక్స్ మనం చూసాం. కాబట్టి తప్పకుండా దీని పాయింట్స్గా మీరు నోట్స్ రాసుకొని ఉపయోగించుకోండి. ఇలాంటి వీడియోస్ తప్పకుండా ప్రతిరోజు వస్తూ ఉంటాయి. కాబట్టి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ గెట్ notification alerts by pressing the bell icon. Okay, all the best.